దీనికి వస్తే నువ్వు 80-85 స్క్రిప్ట్స్ ఉన్నావు మేము ఫేమస్ తర్వాత. ఇది ఎట్టా ఓకే చేసావు? ఏం చూసి ఓకే చేసావు? ఏం లేదు సార్, వింటా ఉన్నా, ఇంకా ఏం నచ్చట్లేదు, ఇంకా మనమే రాసుకొని మళ్ళీ డైరెక్షన్ చేసి యాక్టింగ్ చేసేద్దాం అనుకున్నా సార్. స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, ఎక్కిద్దాం అనుకుంటున్న టైంలో సుభాష్ అన్న వాళ్ళు వచ్చి ఒక కథ చెప్తా అంటే, సుభాష్ అన్న వాళ్ళు యాక్చువల్గా షార్ట్ ఫిలిమ్స్ ఇది జర హైప్ ఉన్నప్పుడు అంటే 2013, 14, 15 ఈ టైంలో వీళ్ళు 100కి పైగా షార్ట్ ఫిల్మ్స్ చేసేస్తారు. ఎంఆర్ ప్రొడక్షన్స్ అని యూట్యూబ్ ఛానల్. అవి మేము చూసి మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు వీళ్ళు ఎలా ప్రెజెంటేషన్ వెళ్ళాం మనం అనుకునేటోళ్ళం. అంతే, ఇంకా షార్ట్ ఫిల్మ్స్ చూసి అట్టున్నాం, కనెక్షన్ మాకు ఎప్పుడు పరిచయం లేదు. కట్ చేస్తే సడన్గా నాకు కాంటాక్ట్ అయ్యి ఇట్లా ఒక కథ ఉంది అది అని అన్నప్పుడు, భీమవరం వైబ్లో ఒక క్యారెక్టర్ ఉంది, ఇది కథ ఇట్లా నీట్ ఫ్యామిలీతో చూసే కథ మజా వస్తుంది అని చెప్పినప్పుడు విన్నా సార్. మొత్తం విన్నాక వెయిటింగ్ వర్తే అనిపించింది సార్. అంటే నాకు కూడా పర్సనల్గా ఓన్లీ నా గురించి ఆలోచించుకుంటే ఇవన్నీ కథ బాగుంది అవన్నీ పక్కకు పెడితే ఒకసారి ప్యూర్ పల్లెటూరు తెలంగాణ స్టోరీ చేసిన సార్. మేము ఫేమస్ రారా అంటాం, తినవరా అంటాం, ఇలా సడన్ గా డైలాగ్స్ తినా అంటే మజా వస్తుంది సార్. దాని గురించి ప్రాక్టీస్ చేస్తుంటే అంటే కొత్త వరల్డ్లకు పోవడం అనేది ఆ జర్నీ మజా అనిపిస్తుంది, హాలిడే లెక్క అనిపిస్తుంది. హాలిడే ఈ సినిమా వరకు హాలిడే నిజంగా